Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. Ganga Goya. Ya, hoy. Un eloto. One for a start. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్. ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతూ ఉంటారండి మా వాళ్ళని బంధువులు. మనోజ్ మధ్య వివాదం రోడ్డున పడింది. అన్న విష్ణుతో వివాదాన్ని స్టేటస్గా పెట్టాడు మనోజ్. మనోజ్ ఫేస్బుక్ స్టోరీ పోస్టుతో ఇప్పుడు కొత్త చర్చకు దారి తీసింది. వారి మధ్య విభేదాలు బయట పెట్టింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తన వాళ్లను బంధువులను కొడుతూ ఉంటాడని విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడని మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తాడు. అశోక్, చెప్పండి. థ్యాంక్ యూ మిత్రమా. అయితే ముఖ్యంగా మనోజ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇష్యూస్ మాత్రం మొత్తం ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన
ఈ యొక్క వీళ్ళతో పోస్ట్ మంచు మనోజ్ ఎక్కడైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడో ఇప్పుడు అంతా టాలీవుడ్ వైజ్ గా చాలా హాట్ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే క్రమశిక్షణగా మారిపోయినటువంటి మంచు ఫ్యామిలీ ఇటువంటి కార్యక్రమంలో అంటే అన్నదమ్ముల మధ్య గొడవ ఇట్లా బట్టబయలు కావడం, అది ఫేస్బుక్ లో ద్వారా అంటే సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం దాకా వచ్చిందంటే ఇది ఇద్దరి మధ్య చాలా గ్యాప్ ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విషయంలో గతంలో ఎప్పుడు కూడా వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేలో అన్నకు తమ్ముడు అన్నకు సపోర్ట్ చేసేవాడు. ఎందుకంటే అన్న విషయంలో కూడా అసలు మంచు మనోజ్ చాలా విషయాల్లో కూడా మంచు విష్ణుకి చాలా సపోర్ట్ చేశాడు. మా ఎలక్షన్స్ విషయంలో కూడా అన్నపై కూడా కొంతమంది కామెంట్ చేస్తే కూడా చాలా సీరియస్ గా అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా కూడా అనేక సందర్భాల్లో అనేక ఫంక్షన్ లో కూడా మా అన్నయ్యపై కూడా చాలా మంది ఇట్లా అవాకులు పేలారని చెప్పేసి అన్నారు. కాకపోతే వీరిద్దరి వివాదానికి కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మిత్రుడు సారథని. అయితే మంచు విష్ణుకి సారథ్ అనే వ్యక్తి చాలా రోజులుగా ఒక సహాయకుడిగా ఉండేవాడు, అంటే కుటుంబ సంబంధించినటువంటి స్నేహితుడే. అయితే మనోజ్ కి కూడా దాదాపు గ్యాప్ వచ్చిన తరపు నుంచి మంచు మనోజ్ తో ఇతను ఉంటున్నాడు. అయితే ఇది పడని మంచు విష్ణు తన మధ్యన గ్యాప్ పెరిగిందని అనేక సందర్భాల్లో కూడా సారథని అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కొట్టడానికి ఇట్లా వస్తూ ఇంటి మీదకి వస్తూ గొడవ చేస్తున్నాడని చెప్పి మంచు మనోజ్ పెట్టడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ముల మధ్య, ఎందుకంటే మంచు మోహన్ బాబు ఇండస్ట్రీలో చాలా సీనియర్ నటుడు, ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి. ఎందుకంటే మంచు విష్ణు కూడా మా అసోసియేషన్ కి అధ్యక్షుడు. ఎందుకంటే అందరి చూపు ఎట్లా ఉంటుంది, ఇటువంటి ఫ్యామిలీలో ఇటువంటి గొడవలకు మాత్రం ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరు కుటుంబ సభ్యులు మాట్లాడుకోవాల్సింది, ఈ కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి గొడవ ఈ రోజు రచ్చకెక్కడం, ఇలా సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియడం, సోషల్ మీడియా ద్వారా తెలియడం వల్ల మొత్తానికి అందరికీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు అందరికీ కూడా చేరడం జరుగుతుంది. దీని మీద సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏం జరిగి ఉండొచ్చు, ఆస్తి పంపకాల, లేకపోతే రీసెంట్ గా పెళ్లి చేసుకున్నట్టు వివాదమా ఇవన్నీ. అయితే దీంట్లో కొసమేరపడితే మంచు మనోజ్ పెళ్లికి మంచు విష్ణు రావడం జరిగింది. అంటే దాదాపుగా ఒక 15 రోజుల క్రితం జరిగిన పెళ్లిలో కూడా అనేక కార్యక్రమాల్లో కూడా సంగీతంలో కావచ్చు, తర్వాత అన్ని ఫంక్షన్లో కూడా, రిసెప్షన్ లో కావచ్చు, పెళ్లిలో కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా చాలా ఆనందంగా ఉన్నటువంటిది కుటుంబ సమేతంగా వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ కేవలం 15 రోజుల్లోనే, అంటే పెళ్లి జరిగిన 15 రోజుల్లోనే ఎటువంటి గొడవలు రావడం, అంటే మంచు మనోజ్ లాంటి వాడు చాలా కంట్రోల్ గా ఉంటాడు. అనేక విషయాల్లో కూడా తాను ఎంతో పరిపక్వత వ్యక్తిగా చాలా విషయాల్లో కూడా ఆవేశపరంగా ఉండొద్దని చాలా కూల్ గా చెప్తున్న వ్యక్తి ఈ రోజు అన్నయ్య గురించి ఇట్లా పోస్ట్ పెట్టడం మాత్రం ఒక ఆశ్చర్యానికి గురింది. అయితే వీరికి ముఖ్యంగా ఆస్తి పంపకాలు అనేది చర్చ జరుగుతుంది, అటువంటిది ఏం లేదు. ఎందుకంటే మంచు మోహన్ బాబు చెప్తున్నది ఇది కుటుంబ సభ్యుస్తే చాలా ఆవేశంతో ఇది పెట్టిన పోస్టే తప్ప వారు చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇది చాలా చిన్న విషయం అని, ఈ చిన్న విషయాల్లో ఈ పిల్లల యొక్క మనస్తత్వాలు అర్థం చేసుకోవడంలో ఒకరికొకరు మా గ్యాప్ వల్ల ఇది జరిగిందని అనే మాట అంటున్నారు. అయితే పెళ్లికి వచ్చిన విషయంలో కూడా ఎందుకు ఇంత షార్ట్ టైంలో రావడం అంటే ఇది ఈ రోజుతో జరిగింది, ఈ 15 రోజుల్లో జరిగిన విషయం కాదు, దాదాపుగా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి విషయం. అయితే ఈ అన్నదమ్ములకు ఉన్నటువంటి పర్సనల్ విషయాలు కాదు, కేవలం సహాయకంగా ఉన్నటువంటి సారథి విషయంలో జరిగినటువంటి గొడవగా చెప్తున్నారు. ఎందుకంటే వారికి సంబంధించిన వీళ్ళు అన్నదమ్ముల మధ్య గ్యాప్ కూడా పెంచడానికి సారథి అంటే మంచు విష్ణు పొరపడుతున్నట్టు కూడా కొంచెం మనకు వచ్చిన వార్తలు ఏంటంటే సారథి వల్ల అన్నదమ్ముల మధ్య కావచ్చు, కుటుంబ సభ్యులు అక్క విషయంలో కావచ్చు, నాన్న విషయంలో కావచ్చు, ఆస్తుల విషయాల్లో చాలా విషయాల్లో కూడా ఒక డిస్టర్బెన్స్ ఉందని, అతను తన దగ్గర ఉన్నప్పుడు ఒక విధంగా డిస్టర్బెన్స్ వస్తున్నాయి, డిస్కషన్ జరుగుతుందని చెప్పేసి ఒక వాదన వినిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా మోహన్ బాబు ఎప్పటికైతే కూడా ఆయన కొంతమంది వ్యక్తులతో పర్సనల్ గా మాట్లాడడం జరిగింది. ఇది కొంచెం ఆవేశంగా తీసుకున్నటువంటి నిర్ణయం తప్ప ఈ నిర్ణయాల పట్ల ఎటువంటి ఎవరు కూడా దానికి మేము పరిష్కరించుకుంటామని, ఈ సమస్యని ఇంతటితో వదిలేయని, ఇది ఒక ఆవేశపూరితంగా పెట్టినటువంటి పోస్ట్ గా భావించాలని, మా కుటుంబ సభ్యులుగా మేము దీన్ని పరిష్కరించుకుంటామని, ఎటువంటి తారతమ్యాలు లేవని మీ అందరం కూడా కలిసి మీ అందరి ముందుకు మేము వస్తామని చెప్పేసి మోహన్ బాబు చెప్పడం జరిగింది. మనం చూద్దాం ఈ విషయంలో ప్రస్తుతానికి చర్చ జరిగినప్పుడు కూడా మంచు మనోజ్ పోస్ట్ తర్వాత మంచు విష్ణు కూడా ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. కొద్ది క్షణాల్లో కూడా ఆ పోస్ట్ పై అన్నదమ్ములు కలిసి ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే మాట్లాడతారా, లేకపోతే మంచు మనోజ్ ప్రెస్ నోట్ విధిస్తారని తెలియదు. మొత్తానికైతే దీన్ని మాత్రం ఒక కుటుంబ సభ్యుల్లో జరిగే మధ్య గొడవగా చూసుకోవాలి. ఇది కామన్ గా ప్రతి కుటుంబంలో ప్రతి ఫ్యామిలీలో జరిగేటువంటి ఇష్యూగానే భావించి మనం చేయాలి. కానీ దీంట్లో పెద్ద అంటే పెద్ద ఇష్యూ లేదనేది మనకు స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆ మంచు మనోజ్ సారథి విషయంలోనే ఇష్యూ జరిగిందని అనేక సందర్భాలు గొడవ పడ్డాడని జరిగింది. కాకపోతే అయ్యా చిన్నగా జరుగుతున్న విషయం, అక్కడ కొట్టింది కానీ అక్కడ గాయాలు అయిపోయినట్టు లేదు, చాలా సామరస్యంగా ఒకరు తెలిసిన బంధువులే కాబట్టి ఫ్రెండ్లీగా మాట్లాడుకున్న పరిస్థితి మనం చూసాం. సో ఏదేమైనప్పటికీ కూడా మరి కొన్ని గంటలు అయితే కావచ్చు మంచు విష్ణు దీనిపై స్పందిస్తాడు. మోహన్ బాబు ఏమంటారు? థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్ యూ. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళ బంధువుల్ని.
ఇది సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్ అండి. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఇది సిచ్యువేషన్.